అందరికీ నమస్తే. తత్వదర్శనం చేసిన బ్రహ్మజ్ఞానులను ఏ విధంగా సేవించి ప్రశ్నించి జ్ఞానాన్ని పొందాలి? విద్య నేర్చుకోవాలనుకున్న శిష్యుడికి ఉండవలసిన గుణాలేమిటి? ఈ విషయంలో భగవానుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం. గీత నుండి 4వ అధ్యాయము 34వ శ్లోకం. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. తత్వదర్శనులైన వారికి, జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. మరి దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. తత్వదర్శనం చేసిన బ్రహ్మజ్ఞానులను ఏ విధంగా సేవించి ప్రశ్నించి జ్ఞానాన్ని పొందాలి? విద్య నేర్చుకోవాలనుకున్న శిష్యుడికి ఉండవలసిన గుణాలేమిటి? సత్యం తెలుసుకోవాలనే కోరిక గల సరియైన శిష్యుడు ఉంటే, అజ్ఞానాన్ని తొలగించడానికి గురువు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. సత్యం తెలుసుకోవాలనే కోరిక గల సరియైన శిష్యుడు ఉంటే అజ్ఞానాన్ని తొలగించడానికి గురువు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఈ విషయాన్ని ఏమాత్రం మర్చిపోవద్దు, సదా గుర్తుంచుకోవాల్సిన విషయం. సత్యం తెలుసుకోవాలనే తపన మనలో ఉంటే గురువు సదా సిద్ధంగానే ఉంటాడు. అతని మనం కలవడమో, అతడే మన దగ్గర రావడమో జరుగుతుంది. ఇదే భగవంతుని యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. ఆ యొక్క తత్వాన్ని దర్శించిన వాడు బ్రహ్మజ్ఞాని అయినట్టు ఆ సద్గురువు మన జీవితంలో లభించాడంటే మహా గొప్ప విషయం. అది మన జన్మ ధన్యమైనట్లే. భగవాన్ రమణులు అంటారు, పులి నోటబడినది ఎట్లు విడవబడదో గురు కటాక్ష వీక్షణమున బడిన వాడు రక్షింపబడుదురే గాని విడవబడరని చెప్తారు భగవాన్ రమణులు. అటువంటి గురువుని దర్శించాలి, సేవ చేసి జ్ఞానాన్ని పొందాలని కృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన అంటే వినయంతో ప్రశ్నించాలి. నీకు కొంత తెలుసుకొని తనకు అహంకారంగా అడగడం కాదు, వినయంతో ప్రశ్నించి, సేవయా అంటే సేవ చేసి. ఈ 3 లక్షణాలు శిష్యుడికి ఉండాలి. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, ఈ 3 లక్షణాలు శిష్యుడికి ఉండాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసుల వారు. సాష్టాంగ నమస్కారం అంటే 8 అంగాలతో చేసే నమస్కారం. మరి ఏంటయ్యా ఈ 8 అంగాలంటే? 2 చేతులు, 2 కాళ్ళు, మొత్తం 4, మొండెం 5, తల 1 6, మనసు 1 7, బుద్ధి 8. ఈ 8 కలిసి నమస్కారం చేయాలన్నారు. ఈ 8 కలిపి చేసే నమస్కారమే సాష్టాంగ నమస్కారం. కేవలం శరీరంతోనే కాదు, మనస్సును బుద్ధిని కూడా కలిపి నమస్కరించాలి. భౌతిక కాయం మాత్రమే కాకుండా మనఃకాయము బుద్ధికాయం కూడా కలిపి ప్రణమిల్లాలి. మనం సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను పడుకొని మన మనసు ఎక్కడో బుద్ధి ఎక్కడో ఉంటుంది, సాష్టాంగ నమస్కారం కానే కాదు. ఈ 8 అంగాలు కలిపి చేసే నమస్కారమే సాష్టాంగ నమస్కారం. మనఃకాయము బుద్ధికాయము భౌతిక కాయము 3 కలిసి ప్రణమిల్లాలి. పరిప్రశ్నేన అంటే సూటి ప్రశ్నలు వేయాలి. ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు ఆధ్యాత్మిక కోసం, ఆత్మ జ్ఞానం కోసం వెళ్ళాలి. ప్రాపంచిక విషయాల కోసం కాదు. నా బిడ్డ పెళ్లి కోసం అని అడగడం, ఉద్యోగం కోసం అడగడం, ఇలాంటివి అడగకూడదు బ్రహ్మజ్ఞానులైన గురువుని. మీరు గమనించినట్లయితే చాలా పుస్తకాల్లో రాయడం జరిగింది. హిమాలయానికి వెళ్ళినటువంటి చాలామంది భక్తులు ఏం చేస్తారంటే, గొప్ప గొప్ప సాధువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ విషయాలు అడుగుతుంటారు. ఏంటి? మా విషయాలు ఎలా, మేము కుటుంబ సమస్యను బయటపడతాం, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం, వివాహం ఎలా అవుతుంది. వాస్తవమే, వాళ్ళ సమస్యలు గుర్తించదగినవే, కానీ ఇలాంటివి వాళ్ళని అడగకూడదు. మీరు గమనించినట్లయితే చాలామంది పుస్తకాల్లో చాలా యోగుల చేతుల్లో ఏం రాసి ఉంటుందంటే, వాళ్ళ దగ్గర కంకర రాళ్ళు పెట్టుకుంటారు. ఎవరైనా ముందుకు వచ్చారనుకోండి, ఇలాంటి ప్రశ్నలు అడిగిన రాళ్ళు విసిరేస్తారు. ఆ భయంతో అక్కడ వచ్చినటువంటి భక్తులు పారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ మనలో సత్యాన్ని తెలుసుకోని తపన ఉంటే వాళ్ళే గుర్తిస్తారు మనలో ఉన్నటువంటి సత్యాన్ని. అన్వేషిస్తున్నాడు, వీడు శుద్ధుడయ్యాడు, వీడు సిద్ధంగా ఉన్నాడని ఎప్పుడైతే ఆ గురువు గ్రహిస్తాడో మన దగ్గరికే వచ్చి మన యొక్క తత్వజ్ఞానాన్ని బోధించడం జరుగుతుంది. మరి ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానుల వద్దకు వెళ్ళి
ఆత్మజ్ఞానం కోసమే వెళ్ళాలి, కానీ భౌతికపరమైన ప్రశ్నలు అడగడానికి వెళ్ళకూడదు. ప్రాపంచిక విషయాల కోరికల కోసము వెళ్ళకూడదు. వినయంగా స్పష్టమైన సరి అయిన ఆధ్యాత్మిక ప్రశ్నలు వేయాలి. ఆ తర్వాత ఆ గురువు ఏదన్నా కొంచెం సేవ చేయమని కోరితే తప్పకుండా ఆ సేవ చేయాలి. ఎవరో బలవంతం చేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి చేసే మొక్కుబడి సేవ కాదు, మనఃపూర్తిగా చేసేదే సేవ. సేవ అంటే గురువుకు శుశ్రూష చేయడమనే కాదు, సొంత పని అనేది లేకుండా ఎల్లప్పుడూ గురువు గారి ద్వారా జరిగే లోక కళ్యాణ కార్యాల వినియోగార్థం. మన గురువు సత్యం ప్రబోధించేటువంటి కార్యాలు చేస్తున్నాడు, ధర్మ ప్రబోధం చేస్తున్నాడు. ఆ యొక్క కార్యాలు మన భాగస్వామ్యం అవ్వాలి. తను మన్ ధన్ శరీరంతో చేసే కాయపరమైన సేవ కావచ్చు, లేదా ధనంతో సేవ కావచ్చు, లేదా మా గురువుగారు చేసే సేవలు సఫలీకృతం అవ్వాలి అనే భావాన్ని విడుదల చేయడం. ఇట్లా తన్ మన్ ధన్ లగ్నం చేసి ఉంచడమే నిజమైన సేవ. ఈ ప్రపంచంలో జ్ఞానులు, తత్వాన్ని దర్శించిన వారు ఎంతోమంది ఉన్నారు. అందరి దగ్గర నుండి ఆ జ్ఞానాన్ని పొందాలి. కేవలం మా యొక్క సంస్థ గొప్పది, మా గురువుగారే గొప్పవారు, మా గురువుగారు చెప్పేది రైట్ అనే భావన ఏ మాత్రము సరైనది కాదు. అందరు చెప్తుందాన్ని వినాలి. వినాయకుడి యొక్క చాటంతటి చెవులతో మనం అందరు చెప్పేది వినాలి. అందులో మనకి ఏదైతే పనికొస్తుందో దాన్ని స్వీకరించాలి. మనకంటే సత్యం తత్వజ్ఞానాన్ని పొందడానికి సరికాని విషయాలు వదిలేయాలి, ఆ తత్వజ్ఞానాన్ని పొందాలి. మరి ఆ తత్వజ్ఞానులు బ్రహ్మజ్ఞానుల వద్దకు చేరి ఆ జ్ఞానాన్ని పొందిన కోసం మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎలా చేయాలి? ప్రణిపాతేన పరిప్రశ్యేన సేవయా. ఆ విధంగా సేవ చేసినప్పుడు ఆ యొక్క గురువు ద్వారా మనకి ఆ జ్ఞానాన్ని, ఆ తత్వజ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. మనందరము ఈ విషయంలో ఎరకతో ఉండి గురువులను సేవించి సరైన ప్రశ్నలు వేసి ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలి. సాష్టాంగ నమస్కారం అంటే మరొకసారి గుర్తు చేసుకుందాం. సాష్టాంగ నమస్కారం అంటే 8 అంగాలతో చేసే నమస్కారం. చేతులు 2, కాళ్ళు 2, మొండెం 1, తల 1, మనసు 1, బుద్ధి 1, ఈ 8 కలిపి చేసే నమస్కారమే సాష్టాంగ నమస్కారము. తద్విద్ధి ప్రణిపాతేన ప్రణిప్రశ్నేన సేవయా ఉపదేశించితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. మన ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మ వారికి, వేద వ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త ఛానల్. మరి ఆధ్యాత్మిక గ్రంథాలు, మరి గురువులు అందించినటువంటి సందేశాలు, మోరల్ స్టోరీసు, మానవులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా జీవించాలంటే ఏది అవసరమో ఆ యొక్క సత్యాన్ని, ఆ తత్వాన్ని, ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకున్నది కొంత, మరి గ్రంథాల ద్వారా తెలుసుకున్నది కొంత నలుగురికి అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి మీకు ఇంకా ఇందులో కాంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. దీని ద్వారా ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది ఆల్గారిథమ్స్ ప్రకారము ఎక్కువ మందికి దీన్ని ప్రమోట్ చేస్తుంది. మరి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.